మాటల మాంత్రికుడు. ఈ రెండు పదాలు వినగానే ప్రతి తెలుగు ప్రేక్షకుడికి గుర్తొచ్చే మనిషి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. తెలుగు సినిమాలో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిది ఒక ఉన్నత స్థాయి. ఆయన సినిమాలు, మాటలు ఇప్పటికీ మన రోజువారీ సంభాషణలో వాడుకుంటూనే ఉంటారు. నువ్వే కావాలి సినిమాలో రచయితగా తెలుగు ప్రేక్షకుల్ని అలరించడం మొదలుపెట్టిన శ్రీనివాస్ గారు నువ్వే సినిమాతో దర్శకుడిగా మారారు. ఆగండి, ఇది అంతా విని ఈ వీడియో త్రివిక్రమ్ శ్రీనివాసరావు గురించి ఆయన డెడికేటెడ్ వీడియో అని మాత్రం అనుకోకండి. ఈ వీడియో త్రివిక్రమ్ గారు అండ్ మహేష్ బాబు గారి కాంబినేషన్ లో వచ్చిన గుంటూరు కారం మూవీ గురించి. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. గుంటూరు కారం ముందు ఈ ఇద్దరు కాంబినేషన్ లో వచ్చిన మిగతా సినిమాల గురించి ఒకసారి చూద్దాం. త్రివిక్రమ్ గారు అండ్ మహేష్ బాబు గారు కలిసి పనిచేసిన మొదటి సినిమా అతడు. ఈ సినిమా 2005లో వచ్చింది. ఇది ఒక ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్. ఈ సినిమాలో స్టోరీ, స్క్రీన్ ప్లే, క్యారెక్టర్స్, డైలాగ్స్ అండ్ కామెడీ అన్ని ప్రాపర్ గా వర్కౌట్ అవుతాయి. అవ్వటమే కాదు, ఇప్పటికీ టీవీలో టెలికాస్ట్ అయితే కొత్త సినిమాలకి కాంపిటీషన్ ఇచ్చేంత టీఆర్పీ వస్తుంది ఈ మూవీకి. అండ్ ఓవర్సీస్ లో మహేష్ బాబు గారి మార్కెట్ ఓపెన్ చేసిన సినిమా అతడు. వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చిన రెండో సినిమా కలేజా. ఈ మూవీ 2010లో వచ్చింది. ఇది ఒక ఫ్యాంటసీ యాక్షన్ కామెడీ ఫిల్మ్. ఈ మూవీ స్టోరీ ఫస్ట్ క్లాస్ ఉంటుంది. స్క్రీన్ ప్లే లో కొన్ని కమర్షియల్ అడ్వాంటేజెస్ బాగా ఎక్కువగానే ఉంటాయి. బట్ అయినా కూడా మూవీ ఎక్కడా కూడా త్రివిక్రమ్ గారు చెప్పాలనుకున్న పాయింట్ నుంచి డైవర్ట్ అవ్వదు. చెప్పాలనుకున్న పాయింట్ చాలా ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ చేస్తుంది. అందుకే స్క్రీన్ ప్లే లో ఫ్లాస్ ఉన్నా కూడా మూవీ ఇప్పటికీ ఒక క్లాసిక్ గా జనాలందరికీ గుర్తుండిపోయింది. నౌ కమ్స్ ద మెయిన్ టాపిక్ గుంటూరు కారం. మూవీలో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం. మెయిన్లీ స్టోరీ. బయట టాక్ ఎలా నడిచిందంటే త్రివిక్రమ్ గారు యాక్చువల్లీ మహేష్ బాబు గారితో ఒక యాక్షన్ ఫిల్మ్ చేయాలనుకున్నారు. బట్ ఈ మూవీ తర్వాత రాజమౌళి గారితో సినిమా ఉండడం వల్ల ఒక 4-5 years కంప్లీట్ గా లాక్ అయిపోయి ఉంటారు మహేష్ బాబు గారు. సో ఫ్యాన్స్ కి ఒక కంప్లీట్ ట్రీట్ ఇవ్వాలి అని అనుకున్నారంట. సో దాని గురించి అని చెప్పి ఆ స్టోరీ పక్కన పెట్టి ఒక కంప్లీట్ న్యూ స్టోరీ అండ్ న్యూ స్క్రిప్ట్ తో గుంటూరు కారం మూవీ చేశారనేది టాక్. అండ్ ఈ విషయాన్ని కొన్ని చోట్ల మహేష్ బాబు గారే మెన్షన్ చేశారు. మహేష్ బాబు గారికి అంటే ఫ్యాన్స్ కంప్లీట్ ట్రీట్ ఇవ్వాలనుకున్నాను అండ్ చాలా సాటిస్ఫై అని కూడా చెప్పుకుంటూ వచ్చారు. అండ్ ఐ రియలీ అగ్రీ దట్ బికాస్ మహేష్ బాబు గారు గేవ్ ఇస్ 100% ఒక పర్ఫార్మర్ గా. అండ్ డాన్స్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. సో మహేష్ బాబు గారు చాలా బాగా చేశారు. ఆయన అనుకున్న విషయం రీచ్ చేయారని చెప్పాలి. బట్ నా ఇష్యూ అక్కడ లేదు. నా ఇష్యూ వచ్చేసరికి త్రివిక్రమ్ గారి విషయంలో. ఎందుకంటే త్రివిక్రమ్ గారు ఈజ్ అ విజనరీ డైరెక్టర్. జస్ట్ ఒక్కసారి పాస్ట్కి వెళ్ళి ఆయన మూవీస్ చూసుకుంటే ద వే హీ రైట్స్ అన్ని చాలా యూనిక్ గా, చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఆయన కెరీర్ లో యావరేజ్ అండ్ ఫ్లాప్ అయిన 3 సినిమాలు తీసుకుందాం. జల్సా, కలేజా అండ్ అరవింద సమేత. జల్సా అండ్ అరవింద సమేత 2 హిట్స్ అండ్ కలేజా ఫ్లాప్ మూవీ. బట్ ఈ 3 సినిమాల రైటింగ్స్ చూసుకోండి, హీరో క్యారెక్టరైజేషన్ చూసుకోండి, వాళ్ళ ఐడియాలజీ, వాళ్ళ వే ఆఫ్ గోయింగ్ అన్ని చాలా అంటే చాలా యూనిక్ గా అండ్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. జల్సాలో సంజయ్ సాహు క్యారెక్టర్ అనేది చాలా డెప్త్ ఉన్న క్యారెక్టర్. జస్ట్ ఇమాజిన్, తనకి ఊహ కూడా తెలియని టైంలో తన తమ్ముడిని కోల్పోతాడు అండ్ ఒకే రోజు తల్లిదండ్రులను కోల్పోతాడు. ఇవన్నీ జరుగుతుంది మనం అందరికి ఉండే ఒక నార్మల్ రీజన్స్ వల్ల. తన జీవితం కృంగిపోతుంటే ఆ బాధను తట్టుకోలేక నక్సలైట్స్ లోకి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి తను ఎవరి కోసమైతే పోరాడుతున్నాడో వాళ్ళే చనిపోతే ఈ పోరాటానికి అర్థం లేదు అని చెప్పి అక్కడి నుంచి బయటకు వచ్చి ఒక డిఫరెంట్ మైండ్ సెట్ అండ్ ఫిలాసఫీతో రన్ అవుతుంది ఈ మూవీ. నేను దేవుడిని కాదు, అర్థమైందా? నువ్వు దేవుడు స్వామి. కలేజా సినిమాలో త్రివిక్రమ్ గారు క్లియర్ గా ఒక విషయం చెప్పాలనుకున్నారు, అదే దైవం మానుష్య రూపేణ అని. ఆ పాయింట్ చాలా అంటే చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారు మూవీలో, చాలా బాగా ఎక్స్ప్లోర్ చేశారు. అండ్ అరవింద సమేతలో ఒక డైలాగ్ ఉంటుంది, యుద్ధం చేత కాని వాడికి శాంతి అడిగే హక్కు లేదు అని చెప్పి. ఆ పాయింట్ మూవీ హోల్ పాయింట్ అది. అండ్ ఆయన చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారు ఆ మూవీలో. బట్ వాట్ హీ ట్రై టు సే ఇన్ గుంటూరు కారం, మహేష్ బాబు గారికి ఫ్యాన్ సర్వీస్ చేయాలి, ఫ్యాన్ ఓకే, అది అర్థమైంది. కానీ వేర్ ఈస్ ద త్రివిక్రమ్ టచ్? అండ్ నాకు బాగా చిరాకు వచ్చిన ఇంకో విషయం ఏంటంటే నో లిప్సింగ్. వేరే ఏదో చిన్న ఆర్టిస్ట్ సీన్లు, ఏదో చిన్న 2-3 సీన్లు ఉన్నాయనుకుంటే ఓకే పర్లేదు, ఏదో చిన్న చేంజెస్ కోసం స్టోరీ కోసం అప్డేట్ చేశారు అనుకోవచ్చు. లిటరల్లీ మహేష్ బాబు గారి సీన్లు 2-3 సీన్లలో లిప్సింగ్ ఉండదండి ఆయనకి. అవి కూడా చాలా ఎమోషనల్ సీన్స్. అలాంటి సీన్స్ లో, అది కూడా త్రివిక్రమ్ గారి సినిమాలో లిప్సింగ్ లేదంటే హౌ ఇస్ దట్ ఈవెన్ ఫేర్? నెక్స్ట్ వచ్చేసి అన్నెసరీ క్యారెక్టర్స్, అన్నెసరీ సీన్స్. ఫస్ట్ అసలు జగపతి బాబు గారి క్యారెక్టర్ ఎందుకు ఉంది అండ్ ఆ 2 ఫ్యామిలీస్ కి మధ్య ఉన్న రైవలరీ ఏంటి, దాని గురించి ఎస్టాబ్లిష్మెంట్ గానీ ప్రాసెసింగ్ గానీ ఏమీ లేదు. బట్ అది చాలా ఇంపార్టెంట్ ప్లాట్ లో, ఎందుకంటే వాళ్ళ అమ్మ వదిలేసి వెళ్ళిపోయిందే ఆ ఇన్సిడెంట్ జరగడం వల్ల. కానీ వాళ్ళ మధ్య లింక్ ఏంటనేది అసలు చూపించరు. జస్ట్ 2 మాస్ సీన్లు పెడతారు, 2 ఫైట్లు పెడతారు. అండ్ త్రివిక్రమ్ గారి డైలాగ్స్. సన్నాస్ సత్యమూర్తి మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది,
మా నాన్న మంచోడు అని 99 మంది అంటే సరిపోదు, 100 మంది అనాలి అని. ఆ డైలాగ్ ఇచ్చే ఇంపాక్ట్ ఈ మూవీలో ఒక్క డైలాగ్ కూడా ఇవ్వలేదు. హీరో వాళ్ళ అమ్మ తనతో లేదు అని బాధపడడానికి చెప్పడానికి ట్రై చేస్తున్నాడు, ఎక్స్ప్రెషన్ ద్వారా చెప్తున్నాడు, బట్ వాళ్ళిద్దరి మధ్య ఒక్క సీన్ ఉన్నదండి. అజ్ఞాతవాసి మూవీ ఎంత వరస్ట్ ఉన్నా మొత్తం ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత కళ్యాణ్ గారు అండ్ ఖుష్బు గారు ఒక చోట కూర్చొని అన్ని రోజులుగా వాళ్ళ లోపల ఉన్న బాధను ఓర్చుకొని ఆ క్షణంలో ఇద్దరు కలిసి ఏడుస్తారండి. ఆ సీన్ ఇప్పటికీ మూవీ మొత్తం ఎలా ఉందో తెలిసింది, ఆ సీన్ చాలా మీనింగ్ఫుల్ అనిపిస్తుంది నాకు ఈ మూవీలో ఉన్న సీన్స్ తో కంపేర్ చేసుకుంటే. ఐఎమ్ రియలీ డిసప్పాయింటెడ్ విత్ త్రివిక్రమ్ గారు రైటింగ్ ఇన్ దిస్ ఫిలిం. త్రివిక్రమ్ గారు ఈజ్ అ డైరెక్టర్ హూ హ్యాస్ పాన్ ఇండియా పొటెన్షియల్, కానీ ఆయన ఈ తెలుగు రెగ్యులర్ కమర్షియల్ స్పేస్ లో ఉండిపోవడం అనేది నాకు నచ్చట్లేదు. హీఈస్ యాక్చువల్లీ కంపాటబుల్ విత్ రాజమౌళి గారు అండ్ సుకుమార్ గారు అండి. అలాంటి స్టేజ్ లో ఆయన మళ్ళీ చూడాలనుకున్నాను. హోప్ అజ్ఞాతవాసి తర్వాత అరవింద్ సమేతో కంబ్యాక్ ఇచ్చినట్టు ఈ మూవీ తర్వాత మళ్ళీ ఒక సాలిడ్ వన్ తో కంబ్యాక్ ఇస్తారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అండ్ ఈ ఓవరాల్ వీడియో మీద అండ్ గుంటూరు కారం మూవీ మీద అండ్ త్రివిక్రమ్ గారి రైటింగ్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఒకవేళ నా వీడియో మీకు మీనింగ్ఫుల్ అనిపిస్తే చెప్పండి, లేదు నువ్వు అంతా సో చెప్తున్నారన్నా అది కూడా చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను మీ ఒపీనియన్ ఏంటో.